అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మన నిజం ఎక్కువ దూరం వెళ్ళదు కాబట్టి మనం వెళ్ళి నిజం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతి దగ్గర. వాళ్ళ అబద్ధం ఏమో అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఈ 3 రోజులు ఇంకా కష్టపడతామమ్మా, మీ దీవెనలు మా అందరికీ ఉండాలి. రామకృష్ణ బాబు గారికి నాకు సైకిల్ గుర్తుకి ఓటేసి మీరు అట్లాంటి వాళ్ళకి కొంత వాళ్ళు చూపిస్తున్నారు ఉత్సాహం, కానీ రేపు ఓటింగ్ బూత్లో మాత్రం గుద్ది చూపించారు. మీ అందరినీ కోరుతున్నాను నేను. మా బాధ్యత ఏంటి? వెలగపూడి గారు గెలిచారు కానీ నేను గెలవలే. ఓడిపోయినందుకు నాకు బాధలే. ఎందుకంటే ఈ రౌడీ ప్రభుత్వంలో గెలిచి నేను ఏం చేసేవాడిని నాకైతే అర్థం అట్లా. ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు, గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లు ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న రోడ్ వేయాలన్నా, ఒక వీధిలో లైట్ వేయాలన్నా, ఒక డ్రైన్ రిపేర్ చేయాలన్నా, ఒక నీటి సమస్య ఉండి అక్కడ ప్రజాసేవకి అర్థమే లేదు. ప్రజాసేవకి అర్థం లేదు. అప్పుడు జనాలు ఏంటంటే అట్లాంటి వాళ్ళే మీ దగ్గర దోచుకున్న వాళ్ళు, దోచుకున్న దాంట్లో మీకు కొన్ని బిస్కెట్లా కొన్ని పడేస్తారు ఎలక్షన్స్ అప్పుడు. ఆ ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే ఒక హవా, ఓహో ఇక్కడ భోజనాలు పెట్టేస్తున్నాడు, ఇక్కడ చికెన్ పెట్టేస్తున్నాడు, మటన్ పెట్టేస్తున్నాడు, ఇది పెట్టేస్తున్నాడు, చొక్కాలు ఇచ్చేస్తున్నాడు, చీరలు ఇచ్చేస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.